నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా మహిషా పట్టణంలోని వివేకానంద ఆవాసంలో ముదల్ మండల కేంద్రానికి చెందిన మురళీధర్ మంజుగార్ల ఏకైక పుత్రిక ధృతి జన్మదిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని వారి చేతుల మీదుగా విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు బర్త్డే కాకుండా ఇక్కడ వచ్చేసిన మన మాజీ ఇలా ఈత తాత మన క్లాస్మేట్ చాలా మంచి స్నేహితుడు 3-4 నెలల కింద ఆయన ఈ నిర్మాణాలు బర్త్డే వచ్చేసిన వాళ్ళకు నా తరఫున ధన్యవాదాలు. ఈ రామకృష్ణ సేవా సమితి ఏదైతే సంస్థ ఏర్పాటు చేశారో దాదాపు 20 సంవత్సరాలైంది. అప్పుడు ఇక్కడ స్థలం కూడా లేకుండా ఈయన దీనికి స్టార్టింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్యామిలీ ఏదైతే మా శెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఈ సేవా సమితికి కంటిన్యూగా ఫాలో చేసుకుంటారు. ఒక జమానాలో ఒక 2-3 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, 3-4 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఈరోజు 30 నుంచి 35 స్టూడెంట్స్ వచ్చిందంటే చాలా సంతోషంగా. మిగతా వాళ్ళు పేరెంట్స్ లేనివారు, తల్లి లేనివారు ఏదైతే పిల్లగాని మన ఇంటిగా ఉంటారు, వాళ్ళ సౌకర్యాలు ఉన్నాయి, ఇంటికాడ కేర్లే చేస్తారు. ఇక్కడ పెట్టడం, వాళ్ళకి చదువు నేర్పడం. నాన్నగారు కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయన అంకల్ విజయ్ కుమార్ మాట్లాడేవారు గారు ఎన్ఆర్ఐ ఫండ్స్ చాలా మనం రైతు రాసులు ఎన్ఆర్ఐ ఫండ్స్ గురించి ఈ బిల్డింగ్ నిర్మాణం ఇంకా 2 లక్షలు కూడా పెద్ద బిల్డింగ్ నిర్మాణం జరిగింది. నాకు ఒకటే కోరుకు, మీ పేరెంట్స్ లేకుండా కూడా ఇక్కడ ఎవరైతే స్టాఫ్ ఉంటుంది, ఉపాధ్యాయ బృందాలు ఉంటారో, వార్డెన్స్ ఉంటారు, చూస్తున్నందుకు వాళ్ళకు కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది. ఒక ఉద్దేశమే, ఎందుకంటే కాబోయే భారతదేశం 10-20 సంవత్సరాల తర్వాత మీ చేతిలో ఉంటుంది. భారతదేశం కొత్త డెవలప్మెంట్ చేయాలి. ఈరోజు చూస్తున్నారు 10 సంవత్సరాల నుంచి 40 స్థానంలో చెప్పుకుంటున్నారు. అటువంటి పని మీరు కూడా మంచి చేసి చూపించాలని కోరుకుంటూ, ఈ అనాథాశ్రమంలో నేర్చిన పిల్లగాను కూడా కొందరు IAS ఆఫీసర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, మన UPSC ఎగ్జామ్స్ పాస్ అయిన నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన